ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా నా ఈ ప్రసంగాన్ని వీక్షిస్తున్నటువంటి మదనపల్లి పుర ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గత వారం రోజుల నుంచి మదనపల్లి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వింటున్నదే చూస్తున్న విషయమే ఏదైతే హిందూ శ్మశాన వాటిక అనేది బసినకొండ దగ్గరలో ఉన్నటువంటి రామాచర్లపల్లి దగ్గర ఏదైతే 7 ఎకరాల భూమి హిందూ శ్మశానం ఉందో దాదాపు 18 ఏళ్ల క్రితం అది ప్రభుత్వం టీకేటీని శ్మశాన వాటిక అలాట్ చేస్తే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మదనపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు ఇలాగ అనేక విధాలుగా ఆ శ్మశాన వాటికని మదనపల్లిలో ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా వాడుకున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే గత వారం రోజుల ముందు శ్మశాన వాటికి ఇచ్చి 17 ఏళ్ళు అవుతున్నా కూడా ఏమి అభివృద్ధి లేదని అంటే ఏదో ఆయన సాధించాడని నేనేదో గట్టిగా చెప్పట్లేదు. మా నాన్నగారు దాంట్లో ఒక పాత్ర పోషించారంటే మరి వారు ఇన్నేళ్ళు అవుతుంది శ్మశాన వాటికి ఏమి అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే గారితో మాట్లాడి అక్కడ ఒక కార్యక్రమం నిర్వహించి ఎమ్మెల్యే గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చి అదేవిధంగా మదనపల్లిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎమ్మెల్యే గారి రాకతో అక్కడికక్కడి శ్మశాన వాటికలో సుమారు 5 లక్షలు దాకా నగదైతే అందరూ కూడా శ్మశాన వాటిక అభివృద్ధికి అందజేశారు. ఇదిలాగా మంచిగా కొనసాగుతూ ఉంటే నేను నిన్న మొన్న ఆ కార్యక్రమానికి నేను హాజరవ్వలేకపోయాను. ఎందుకంటే నేను శబరిమల యాత్ర కారణంగా నేను ఆ కార్యక్రమానికి రాలేకపోయాను. అయితే నేను వీడియోలో చూశాను, కొందరు వారి పేరు చెప్పదలుచుకోలేదు, వారంతకు వారే ఒక కమిటీ నిర్వహించుకొని పబ్లిసిటీ చేసుకుంటున్నారు. బాధాకరమైన విషయం ఏమంటే ఎమ్మెల్యే గారికి ఒక మాట కూడా చెప్పకుండా ఇలా అనేది ఎంతవరకు సంబంధిస్తామని నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే అతను ఒక పరాయి మతానికి చెందినటువంటి వ్యక్తి, ఒక ముసల్మాన్. కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా ఆయన ఇది వేరే మతము లేదంటే వీరికి మంచి చేయకూడదని దురుద్దేశం అయితే ఆయనకు లేదు. చాలా గొప్ప వ్యక్తి. అదేవిధంగా అదే పనిగా వచ్చి అక్కడ ఆయన హిందువులందరూ కూడా నా సోదరిమణులు వారందరూ కూడా నేను ఏ దేవునైతే నమ్ముతానో ఇతర మతస్థులకు చెందినటువంటి దేవులను కూడా ఆయన గౌరవిస్తూ ప్రతి ఒక్కరు బాగుండాలని ఆయన వచ్చి ఈ కార్యక్రమం అయితే చేసి దాన్ని దిగ్విజయంగా విజయవంతం చేశారు. కానీ కొందరు దుష్ప్రచారాలు చేసి కేవలం ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తేవాలనే ఒక ధ్యేయంతో వారిలాగా ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్గొడుతున్నారు. అందరూ చెప్తున్నారు ఏమంటే హిందూ శ్మశాన వాటిక 100 ఏళ్ల క్రితమే మన హిందువులందరికీ మదనపల్లిలో ఉందని. మరి 100 ఏళ్ల క్రితం ఉంటే 18 సంవత్సరాల క్రితం హిందూ శ్మశాన వాటిక గవర్నమెంట్ ఎందుకు అలాంటి చేస్తుంది? 18 ఏళ్లకు ముందు ఎందుకు అక్కడ అసాంఘిక కార్యక్రమాలు భూ కబ్జాలకు ఎందుకు అది పాల్పడింది? అంటే అప్పుడు శ్మశాన వాటిక లేదా? శ్మశాన వాటిక 100 ఏళ్ల క్రితమే ఇస్తే ఎందుకు దాన్ని ఆ రోజు ఖాళీగా వదిలేశారు? ఎవరైనా చనిపోతే 18 ఏళ్ల క్రితము ఒక శవాన్ని కూడా అక్కడ దానం చేయడానికి అనుమతులు లేవు ఎవరికి. అది దృష్టిలో పెట్టుకునే కదా మా నాన్నగారు 1,00,000 సంతకాలు సేకరించి మదనపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దీని అవసరం ఎంతో ఉందని ఆ రోజు ప్రభుత్వంతో పోరాడి ప్రతి ఒక్కరి దగ్గర సంతకాలు సేకరించి ఇంతమంది జనాభా ఉన్నారు ఈ ఊర్లో, వీళ్ళందరికీ శ్మశానం కావాలంటే ఆ రోజు ప్రభుత్వం ఇచ్చింది. మీరు ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. కేవలం నేను పబ్లిసిటీ కావాలా, నేను చేయాలా అనుకుంటే చేసుకోండి. కానీ నేను చెప్పేది ఏమంటే మదనపల్లి ముద్దుబిడ్డ ఎవరైతే షాజహాన్ బాషా గారు ఉన్నారో ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తారు. తన మతాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి. ఎందుకంటే ఉదాహరణ మన అయ్యప్ప స్వామి సంఘటన జరిగినప్పుడు ఆయనకి ఏమవసరం? ఒక కాన్స్టిట్యున్సీకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నా కూడా ఎందుకు వెళ్ళాలి ఆయన? అయ్యప్ప స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనతో ఆయన క్షమాభిక్షలు చెప్పుకుంటారు. అది షాజహాన్ బాషా గారి గొప్పతనం. సో మీరు ఇలా షాజహాన్ బాషా గారిని చెడ్డ చేయాలనో లేదంటే ఎమ్మెల్యే గారు జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరిలో కూడా అందరికంటే ముందుగా చూసుకొని వెళ్తున్నారు, ఇట్లాంటి ఆయన్ని మనము అడ్డగించాలని ప్రయత్నిస్తే మాత్రం మేము ఎవరు చూసి ఊరుకోం. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారితో మళ్ళీ మాట్లాడడం జరిగింది. ఇంకో 2-3 రోజుల్లో మరీ కార్యక్రమం పెట్టబోతున్నాము. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయాల్సిందని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.